బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఐఆర్ సమావేశంలో ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేల పనితీరు బాలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. వారంలోగా ఎమ్మెల్యేలంతా పనితీరు మార్చుకోవాలి, లేదంటే పోస్టులు ఊడతాయంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కోసం పని చేయని ఎమ్మెల్యేలు తమకి అవసరం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఎంతటి పెద్దవారైనా ఉపేక్షించేదే లేదు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలి, నిర్లక్ష్యం వహిస్తే మంత్రులను కూడా మార్చేస్తానంటూ ఆయన మాట్లాడుకొచ్చాడు. ఎస్ఐఆర్లో మరి పేదలు కానీ ఇక్కడ వ్యక్తులకు సంబంధించిన ఓట్లు పోకూడదు అన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచారా? జిల్లాల వారీగా ఏం చూడట్లేదని మీరు అందరూ అనుకుంటున్నారు. జిల్లా స్థాయిలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి రాజకీయం చేస్తున్నారు, ఎలాంటి పరిపాలనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, అన్ని విషయాలని ఎప్పటికప్పుడు మాకు తెలుస్తూనే ఉంది, మేము నోట్ చేసుకుంటున్నాము అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చాడు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్తో మొత్తానికైతే ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతానికి ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళటి నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కాబోతుంది. మరి ఓట్లకు సంబంధించి ఈ ప్రక్రియలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎన్ని ఓట్లని మరి చీల్చబోతుంది ఈ ఎస్ఐఆర్, ఆ ఓట్లు పోతే ప్రజలకు సంబంధించిన స్కీములు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కొంత సీరియస్గా తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశాలు ఇచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలపై సీరియస్ అయింది. ఓన్లీ ఎస్ఐఆర్ని ఉద్దేశించి మంత్రులను కానీ సీనియర్ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎవరైనా ఒక్కటే అని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఎస్ఐఆర్ని మాత్రమేనా, లేక పరిపాలనకు సంబంధించి ఆ అంశాన్ని కూడా ఆయన జోడించి మాట్లాడారు అనుకోవాలా? ఎలా చూడాలి మధు? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రతిపక్షాలు ఆల్రెడీ ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ సర్క్ సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి వాళ్ళు గత 15-20 రోజుల నుంచి దీంట్లో యాక్టివిటీలో చాలా పార్టీలు చాలా యాక్టివ్ గా ఉన్నాయి. వాళ్ళను జాగృతం చేయడము, సర్వ్ విషయంలో ఎట్లా యాక్టివేట్ గా ఉండాలి, ఓట్లు తొలగించకుండా ఎట్లా ఉండాలి, వారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వారికి అవగాహన సదస్సులు చేస్తా ఉన్నారు, సమావేశాలు ఏర్పాటు చేసుకుని అందరినీ ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు దీంట్లో. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటివరకు సర్వ్ విషయంలో దృష్టి పెట్టకపోవడం పైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. నిన్న సంబంధించినటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలకు డైరెక్ట్ గా హెచ్చరిక జారీ చేశారు. అవసరమైతే మంత్రులను కూడా మారుస్తానన్నారు. ఇన్ఛార్జీలుగా ఇచ్చినటువంటి మంత్రులని ఇప్పుడు పోతే కేవలం ఓటు మాత్రమే కాదు, సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి. దానివల్ల అది ప్రభుత్వానికి లాస్, అంటే ప్రభుత్వమే పడిపోయేటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాల ద్వారానే మనం అధికారంలోకి వద్దాం అనేటువంటి ఒక ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది ప్రభుత్వము. ఇప్పుడు సర్వ్ ఓట్లు తొలగిస్తే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూసాం, తర్వాత అస్సాంలో చూసాం, బీహార్ లో చూసాం, ఈ సర్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ పోతున్నటువంటి సందర్భంలో అక్కడ లక్షల ఓట్లు తొలగిస్తా ఉన్నారు. సో ఇదే విషయం తెలంగాణలో కనుక ఇంప్లిమెంట్ అయితే, ఎందుకంటే తెలంగాణను ఒక మినీ భారత్ గా చెప్పుకుంటారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో నివసిస్తారు, ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో. తర్వాత జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో నిజామాబాద్, ఆదిలాబాదు, ఖమ్మము, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మహబూబ్ నగరు, తర్వాత జహీరాబాద్ ఏరియాలో కొంత కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ నివసించేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఓటేస్తా ఉన్నారు, ఇక్కడ ఓటేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ ఓట్లన్నీ తొలగిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ సంక్షేమ పథకాల్లో ఇంక్లూడ్ అయినారు. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఓల్డ్ సిటీ కానీ, ఇంకా కొన్ని మహేశ్వరం లాంటి ప్రాంతాలు కానీ, చంద్రాయనగుట్ట, ఈ ప్రాంతాల్లో దొంగ ఓట్లు ఉన్నాయి, రోహింగ్యాల ఓట్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఓట్లు తొలగిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళతో పాటే కాకుండా డబల్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఊర్లలో నియోజకవర్గాల వారీగా హైదరాబాద్ నియోజకవర్గం తీసుకుంటే ఇప్పుడు ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ స్థానికంగా ఓట్లు ఉన్నప్పుడు అక్కడ ఓటేస్తా ఉన్నారు, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఓటేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారికి అనుకూలంగా ఆ ఓట్లు తొలగిపోతాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అర్హుల ఓట్లు పోకుండా ఉండాలి. కాంగ్రెస్ ఏ మాత్రం కూడా దానిపైన దృష్టి పెట్టట్లేదు. పోయేది ఒక ఓటు కాదు, దానివల్ల సంక్షేమ పథకాలు కూడా వద్దు, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఓట్లు తీసే వాళ్ళ సమావేశాలు పెట్టుకుంటుంటే కాపాడుతున్న వాళ్ళు కలిసి మనం పెట్టుకోవద్దా అనేటువంటిది క్లాస్ తీసుకున్నారు. మీరు మళ్ళీ ఎమ్మెల్యే కావాలన్నా, కొత్తగా వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే కావాలనుకున్నా తనను తీవ్రంగా పరిగణించండి, దృష్టి పెట్టండి. ఇవి సర్క్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, నివేదికలు నా దగ్గర ఉన్నాయి. 10 days టైం ఇస్తా ఉన్నా, 10 days లోపల మీరు ఈ విషయం పైన దృష్టి పెట్టకపోతే మార్చడానికి నేను సిద్ధం అంటూ మంత్రులకు కూడా ఆయన సీఎం చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఐఆర్ పైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఇన్ఛార్జ్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని సమావేశాలు పెట్టిందనేటువంటి వివరాలు సీఎం తెప్పించుకున్నారు. బీఆర్ఎస్ ఎన్ని సమావేశాలు పెట్టుకుందని. ఇప్పటికీ దాదాపు బీఆర్ఎస్ 80కి పైగా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తా ఉంది. ఈ రోజు కూడా మరొక సమావేశం ఉంది కేటీఆర్ ఆధ్వర్యంలో. అటు బీజేపీ పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ ఎందుకు యాక్టివ్ గా లేదు, మీరు ఎందుకు అధికారంలో ఉన్నామని నిద్రమత్తులో ఉన్నారనేటువంటి సీరియస్ వార్నింగ్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. 10 రోజులు టైం ఇచ్చారు ముఖ్యమంత్రి. 10 రోజుల లోపల మీటింగులు పెట్టకపోతే, అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టకపోతే ఇక సీరియస్ గా డిసిషన్ ఉంటుంది అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. మనం చూసాం నిర్లక్ష్యంగా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది అనేటువంటిది వీళ్ళందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్ గా కళ్యాణ్ ఈ రోజు తెలంగాణలో ఈ రోజు నుంచి సర్ ప్రారంభం అవుతా ఉంది. దాదాపు జూలై 24-25 వరకు కంటిన్యూగా సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటికి వస్తారు, డాక్యుమెంట్స్ ఇస్తారు, పరిశీలిస్తారు, వాళ్ళ ఓటు అక్కడే ఉందా, వాళ్ళు అక్కడే నివసిస్తున్నారా, ఇదంతా చాలా క్లీన్ ఏరివేత కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఒక్క సిటిజన్ కి, ఒక్క పౌరుడికి ఒక్కటే ఓటు హక్కు ఉండాలి, ఇంకో 2 చోట్ల ఉండొద్దు అనేటువంటి ఒక ప్రక్రియ ఫిల్టరేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన సీరియస్ గా ఉండాలనేది ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎస్ఐఆర్ ప్రక్రియలు ఇవాళ నుంచి మొదలు కావడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలతో జూమ్ కాల్ మీటింగ్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరు, ఎంపీలు, మినిస్టర్ల పనితీరుపై కొంత సీరియస్ అయ్యారు. ఎస్ఐఆర్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, వెస్ట్ బెంగాల్లో జరిగిన పరిణామాలని గుర్తు చేసుకోవాలి, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎస్ఐఆర్లో ఓటు హక్కుని కోల్పోతే, సంక్షేమ పథకాలు కోల్పోతే అది మన పార్టీకి వచ్చే ఒక పెద్ద ముప్పుగా దాన్ని పరిగణించాలి. ఎమ్మెల్యేలు ఎవరైతే సీరియస్గా పని చేయట్లేదో, ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరుకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడారు. 10 రోజులు, ఒక వారం రోజుల సమయం ఇస్తున్నాను, ఎమ్మెల్యేలంతా కూడా పనితీరుని మార్చుకోవాలి, లేదంటే వాళ్ళ పోస్టులన్నీ కూడా ఊడతాయంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఎంత పెద్ద వేరైనా కూడా ఉపేక్షించేదే లేదు అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా బాధ్యతలు తీసుకోవాలంటూ మాట్లాడుకొచ్చారు. ఇవాళ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది. సో తెలంగాణలో ఉంటూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఓటు హక్కు పొందిన వ్యక్తుల ఓట్లు కూడా తొలగించే అవకాశం ఉంది. మరోపక్కన 2 ఓట్లను కలిగి ఉన్న హైదరాబాద్, అలాగే మిగతా జిల్లాలకు సంబంధించి ఓట్లు ఎవరికైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంది. మరోపక్కన హైదరాబాద్లో కొంతమంది రోహింగ్యాలకు సంబంధించిన ఓట్లున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి, అవి కూడా తొలగిస్తారు ఈ ఎస్ఐఆర్లో అంటూ చాలా క్లియర్గా తెలుస్తుంది. మరోపక్కన వెస్ట్ బెంగాల్లో జరిగిన పరిస్థితులు, మనం ఒకసారి పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో మనం అందరం చూసాం. దేశంలో బీజేపీ ఎలాంటి కుట్రలు చేస్తుందో చూస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. వీటిని చూసైనా మనం మారకపోతే మన ఉనికికే ప్రమాదం, అంటే కాంగ్రెస్ పార్టీయే ఉండని పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలను జారీ చేశారు. మరోపక్కన నిరక్షరాస్యులు, పేదలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఎస్ఐఆర్ పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి అంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఎమ్మెల్యేలను కోరడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పటికే బీఆర్ఎస్ దీనికి సంబంధించి ఎస్ఐఆర్ మీద అవగాహన కల్పించడానికి ఇప్పటికే ఎన్నో సభలని నిర్వహించినట్టు తెలుస్తుంది. మరొకన కొంత బీజేపీ కూడా చురుగ్గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదు, వాళ్ళ పనితీరు సరిగ్గా లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎస్ఐఆర్లో రోహింగ్యాలు కానీ, ఇతర రాష్ట్రాలు కానీ, ఇతర జిల్లాల్లో 2 ఓట్లు ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఓట్లన్నీ కూడా తొలగించబోతున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మీకు ఎస్ఐఆర్కి సంబంధించిన అవగాహన సదస్సులని ఏర్పరిచారా? వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడం జరిగిందా? ఎస్ఐఆర్ పైన మీకు క్లారిటీ ఉందా అన్న దానిపై కూడా కింద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU.
జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీమా. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.